ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, నేను ఒక ఆర్టికల్ చూశాను నిన్ననే. ఏంటంటే అతనికి 46 ఏళ్ల జైలు శిక్ష, చెయ్యని తప్పుకి ఇంతకి ఏం చేయకుండానే 46 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి రిలీజ్ అయ్యారు. మరి రిలీజ్ అయినప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది కదా, 46 ఏళ్ళు సంవత్సరం తర్వాత వచ్చాడు అంటే. బట్ ఆనందం అనేది లేదు. ఎందుకు అంటే ట్రంప్ ఏదైతే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ప్రాసెస్, ఇవన్నీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా. సో వెంటనే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏంటంటే అది అదుపులోకి తీసుకొని ఇప్పుడు బలవంతంగా డిపోర్టేషన్ అంటే ఇండియాకి పంపించేయాలని ప్రయత్నం. చూస్తే ఇండియాలో ఆయనకి ఎవరు లేరు, అంతా కూడా అమెరికాలోనే ఉన్నారు. మరి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే అసలు చూడండి, మరి దారుణం కదా. 46 ఇయర్స్ తర్వాత ఆయన రిలీజ్ అయ్యి పాపం హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది అంటే. ఒకసారి 46 ఏళ్ళ జైలు శిక్ష ఏదైతే ఉందో, జైలు శిక్ష విధించలేదు, అది మనం తెలుసుకోవాలి. ఆయన కేసు నడుస్తూ ఉంది. అంటే ఇలాంటి కేసులు జనరల్ గా అందరూ ఇండియా మీద కామెడీ చేస్తూ ఉంటారు. మన దేశంలోనే అలా కేసులు అలా ఇన్ని సంవత్సరాలు నానుతూ ఉంటాయని. అది ప్రపంచంలో ఎక్కడైనా జరిగే ఇది అవకాశం ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే మీరు చూసుకుంటే అతను 19 ఏళ్ల వయసులో ఏదో ఒక క్లాస్మేట్ ని కాల్చి చంపాడనే ఒక అభియోగం మీద ఆయన అరెస్ట్ చేశారు. ఇది ఈ రకరకాల కారణాల వల్ల, అంటే ఆ టైంలో మన దౌత్య సంబంధాలు దృష్ట్యా, లేదా మన వాళ్ళు అంత ఎంబసీ వాళ్ళు అంత గట్టిగా ఇంట్రెస్ట్ చూపించలేదు, లేదు అక్కడ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో జరిగిందని ఈ మధ్య జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం వివరాలు బాగా గట్టిగా లోతుగా పరిశీలించి చెప్పి ఆయన అలా కాదు, ఇన్నాళ్ళు పొరపాటును చేసేసాం, అయ్యో సారీ మిస్టేక్ అయిపోయింది అని చెప్పి. అంటే తప్పదు. ఈ మధ్య కాలంలో ఒక పోస్టల్ ఎంప్లాయీ ఎవరో రూపాయి ఎంతో ఏదైనా ఏమంటారు లంచం తీసుకున్నారని చెప్పి, రూపాయో 10 రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పి కేసు ఇంత నడిచిన తర్వాత ఫైనల్ గా ఆయన రిటైర్ అయిపోయి చనిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆయనకి అది లేదు. సో దానివల్ల అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల అయితే వచ్చిన సమస్య ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక పర్టికులర్ కేటగిరీలో ఉంచారు. ఇప్పుడు బయటికి రాగానే ఈజ్ లైక్ నార్మల్ పర్సన్, ఇల్లీగల్ ఏలియన్. ఎందుకంటే మనకి స్టాండింగ్ లేదు. ఎడ్యుకేషన్ లో అయితే F1 ఉంటుంది, అదే ఉద్యోగం చేస్తుంటే H1B ఉంటుంది. ఇక్కడ అదేమీ లేవు. సో దీని మీద ఉండగలడు. అందువల్ల ఇంకా తప్పదు. వచ్చిన సమస్య ఎక్కడ వస్తుందంటే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని ఉంటుంది చూడండి, అలాంటి వాటి వల్ల వస్తాయి ఈ సమస్యలు. ఎందుకంటే రూల్స్ అనేవి ఎందుకున్నాయి అంటే, సాధారణ పరిస్థితుల్లో ఇవి జరిగినప్పుడు ఇవి మనం చెయ్యాలి, ఇలాంటి వాళ్ళతో అయితే ఇలా వ్యవహరించాలి అని చెప్పడం అనేది రూల్ ఉండాలి. ప్రతి దేశానికి ప్రతి పరిస్థితుల్లోనూ ఉండాలి. ఇవి ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, ఇవి చాలా స్పెషల్ సిచ్యువేషన్స్. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే రూల్ ఇంతే, దీనికి తగ్గట్టుగా వ్యవహరించాలి అంటే అది న్యాయంగా అనిపించదు. అందువల్ల ఏంటంటే ఇలాంటి టైంలో ఏమేం జరగచ్చు, ఏమేం జరిగితే ఏమైనా మార్పు చెందొచ్చు అంటే, ఒకటి అఫ్ కోర్స్ అవర్ ఎంబసీ హ్యాస్ టు బి వెరీ ప్రొయాక్టివ్, కమ్ ఫార్వర్డ్, డూ వాట్ ఎవర్ హెల్ప్ దే కెన్ డూ, సో దట్ అట్లీస్ట్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తే ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, వచ్చి ఏం చేయలేరు, డిపోర్ట్ చేయాలని తప్పదనుకున్నప్పుడు ఏదైనా సహాయం చేయడం అనేది దౌత్య పరంగా చేయాలి. రెండోది కమ్యూనిటీ పరంగా భారతీయులు, అక్కడ ఉన్న వాళ్ళ ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దాని ఏమంటారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వాళ్ళకి ఒక పిటిషన్ ఏదైనా దాఖలు చేయాలి. చేసి కొంచెం గట్టిగా సౌండ్ చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే, దట్ ఈస్ వెన్ దీస్ పీపుల్ రియల్లీ, ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి, గట్టిగా కుదిపితే తప్ప ఎవరు లేవరు. ఆ సిస్టమ్ అంత పెద్ద సిస్టమ్, అందులో కొన్ని ఇలాంటి కేసులు వాళ్ళు వేలలో లక్షల్లోనూ చూస్తున్నారు. అలాంటి దానిలో వాళ్ళు ఎందుకు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాలి చెప్పండి? చేయాలంటే ఏదో రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ మనం క్రియేట్ చేయగలగాలి. చేయకుండా అయ్యో అలా జరిగిపోయిందని మనం ఇక్కడి నుంచి అనుకున్నా మనకి ఉపయోగం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అయ్యో పాపం అన్నా ఆ పాపమే, అంతే, ఏం లేదు. అందువల్ల ఇది ఎక్సెప్షనల్ కేసు. చూడండి సార్, ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో,
తిప్పి తిప్పి చూడండి ఎంతవరకు వస్తున్నాయంటే చాలా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, చాలా రంగాల్లో ఎఫెక్ట్ అవుతుంది. తీరా అమెరికన్స్ కి కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో చూసుకుంటే చాలా విచిత్రం. 46 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తే ఇమీడియట్లీ వీళ్ళు అదుపులోకి తీసుకోవడము, ఇప్పుడు బలవంతంగా పంపించడం, ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నారంట ఫ్యామిలీ మెంబర్స్. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే మనకి భారతీయుడు ప్లస్ 46 ఏళ్ళు జైలు శిక్ష అనేసరికి మనకి ఇది చాలా సెన్సేషనల్ అయింది. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంటే ఇది మంచిది చెడ్డది అనేది పక్కన పెడదాం, దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ పాయింట్ కాదు. Yes. దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే పిల్లలు ఇక్కడ నుండి తల్లిదండ్రులు రిపోర్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. Mm. చిన్న చిన్న పిల్లలు వాళ్ళేమో చైల్డ్ సర్వీసెస్కి ఇచ్చి వీళ్ళని వెనక్కి పంపించేయాల్సి వస్తుంది. సో ఇలాగా చాలా వేల మంది ఇబ్బంది పడుతున్నారు. Yes. ఓకే, చెప్పే కదా అది మంచి చెడు అన్న దానికన్నా ఇవన్నీ ప్రతి కేసుని ఒక్కొక్కసారి మానవతా దృక్పథంతో మనం చూస్తున్నప్పుడల్లా గుండె తరుక్కుపోతుంది, అయ్యయ్యో ఏమిటి ఇలా జరిగిపోయిందని. కానీ వాళ్ళ దేశ పరిస్థితులను బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళకి అది కరెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది ట్రంప్ ఏకపక్ష నిర్ణయం అంటే ప్రతి నిర్ణయం వల్ల అందరూ ప్రభావితం అవుతారు, Yes. అది సామాన్యం. కానీ ఏదేమైనా మొత్తానికి మన ఇండియన్స్ కి అయితే బాగానే ఎఫెక్ట్ పడుతుంది కదా సార్ ఆయన నిర్ణయాలు. అంటే ఇండియన్స్ కి ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టు ఇల్లీగల్ ఇలియన్స్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల ఇండియన్స్ కి అసలు మేజర్లీ సమస్య లేదు. ఎందుకు లేదయ్యా అంటే మన వాళ్ళు మాక్సిమం మోర్ దాన్ 95-98% మాక్సిమం వెళ్ళేదందరూ లీగల్ రూట్ లో వెళ్తారు. ఇల్లీగల్ రూట్ లో వెళ్లే వాళ్ళందరూ చాలా తక్కువ మంది, అదే మెక్సికో బార్డర్ నుంచి వచ్చే వాళ్ళందరూ వాళ్ళు వేరే Yes. వీళ్ళు వస్తారు. కాబట్టి ఇల్లీగల్ ఏలియన్స్ అనే దాంతో మనకి ఇది ఎక్సెప్షనల్ కేసు కాబట్టి మన వాళ్ళు దొరికారు, కానీ మోస్ట్లీ లీగల్ గానే ఉంటారు. Yes. అది కాబట్టి అది మనకి పెద్దగా లేదు, అందుకే ఇది ఎక్సెప్షనల్ కేసు అయ్యేసరికి సెన్సేషన్ అయింది. Yes. Thank you, sir. ఓకే.